ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 22వ అధ్యాయము 29వ వచనము. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిల్చును. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ పనిలో నేర్పండి అంటే నైపుణ్యత. చాలామంది నేర్పు కలిగిన పనివారు ఉన్నారండి. వారు అల్పులైన వారి ఎదుట కాదు కానీ రాజుల ఎదుటే నిలబడతారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి ప్రతి ఒక్కరి చేతి పని అనేది దేవుడు ఆశీర్వదిస్తాడండి. కానీ వారి చేతి పనిలో వాళ్ళు నేర్పును సంపాదించుకోవాలి. నేర్పు రావాలంటే ఓర్పు ఉండాల్సిందే. ఓర్పు లేనిదే ఎవరికి కూడా నేర్పు రాదండి. బైబిల్ గ్రంథంలో భక్తులు చాలామంది ఎన్నో రకాల చేతి వృత్తులు కలిగిన వారు ఉన్నారు. ఎంతోమంది ప్రియమైన వాళ్ళరా, మరి చెక్క పని చేసిన వారు ఉన్నారు, వడ్రంగి పని చేసిన వారు ఉన్నారు, అలాగే డేరాలు కుట్టిన వారు ఉన్నారు, పడవలు తయారు చేసిన వారు ఉన్నారు, చేపలు పట్టిన వారు ఉన్నారు, కంసాలి వడ్రంగి పని బంగారు పని చేసిన వారు ఉన్నారు. ఇట్లా ఎన్నో రకాల బొమ్మలు తయారు చేసిన వారు ఉన్నారు, విగ్రహాలు కమ్మర పని చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా కుండలు తయారు చేసిన వారు ఉన్నారు. ఇలా ఎన్నో పనులు ఉన్నాయండి. అలాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనకి ఎన్నో పనులు భారం ఉందండి. ఈ భారము దేవుని మీద వేయాలి. ఆనాడు భక్తుడైన యోసేపుకి ఫరో ఒక పనిని అప్పగించాడండి. మరి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆ కరువు కాలం అంతటిలో కూడా తనకున్న జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క నడిపింపును బట్టి ఎంతో నేర్పుతో నైపుణ్యతతో ఐగుప్తు దేశంలో కరువు కాలంలో కూడా ప్రియమైన వాళ్ళరా స్థలాలని పొలాలని కొనగలిగి ఉన్నాడు. అంత నైపుణ్యత దేవుడు ఆనాడు యోసేపుకి అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అవి దేవుడు ఖచ్చితంగా సఫలము చేస్తాడు అని. సఫలము చేస్తాడు ప్రియమైన వాళ్ళరా. అతడు చేయుదంతయు సఫలమగునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటువలే భక్తుడైన దావీదు కూడా రాజు అయిన సౌలు యొద్ద ఉన్నప్పుడు ఎంతో సుబుద్ధి కలిగి పనిచేస్తా వచ్చేవాడండి. అంటే ఈ సుబుద్ధి ఆ యొక్క తనని ఎంతో నైపుణ్యతగా నడిపించిందండి. నైపుణ్యత కలిగిన వారు రాజుల ఎదుట నిలవబడతారండి. ఆ పని నిలవబడుతుందన్నమాట. కాబట్టి నేర్పులోనికి రావాలంటే ఓర్పు అనేది ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.